తెలంగాణలోని వరంగల్ లోక్సభ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. వరంగల్లో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు ఆ స్థానంలో బలం నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కూడా తెలంగాణలో తన సత్తా చాటాలనుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ మరోసారి వరంగల్ ఉప ఎన్నిక ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశాలంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చిన వైసీపీ ఇక త్వరలో జరగబోయే వరంగల్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నిక బరిలో తమ అభ్యర్థిని నిలిపేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే షర్మిల 3 విడతలుగా వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టారు. షర్మిల జిల్లా టూర్తో కొంత ఉత్సాహంగా ఉన్న వైసీపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్తో ఓ సభ పెట్టేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల సమయానికి జిల్లాలో తమ వెంట నడిచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి సమరానికి సయ్యనాలనుకుంటోంది వైసీపీ. వరంగల్ లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో జిల్లాలో బలమైన ఎస్సీ నేత కోసం ఇప్పటికే వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో పార్టీ మనుగడ కొనసాగించాలంటే వరంగల్ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికకు పోటీ చేసి తీరాలని పార్టీలో కొందరు జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు.